నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. దిస్ ఇస్ సునీల్. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీస్ ఆఫీసర్లపై పోలీస్ బాస్ యాక్షన్ షురూ చేశారా? హెచ్చరించిన తీరు మార్చుకోకపోతే ఉన్నతాధికారులైన చర్యలకు రెడీ కావాలనే సంకేతాలిచ్చారా? నలుగురు ఐపీఎస్లు ఎంత చెప్పినా వినట్లేదని ఇటీవల డీజీపీ సివి ఆనంద్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే జోగులాంబ రేంజ్ డీఐజీ చౌహాన్పై వేటు పడింది. డీఐజీ చౌహాన్ను డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అవినీతి ఆరోపణలతో చౌహాన్పై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. మరో ముగ్గురు ఐపీఎస్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. నలుగురు ఐపీఎస్లు ఎంత చెప్పినా వినట్లేదని ఇటీవల డీజీపీ సివి ఆనంద్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత చౌహాన్పై వేటు వేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మరో ముగ్గురు అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిపై వేటు వేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇటీవల డీజీపీ చేసినటువంటి కామెంట్స్ ఆధారంగా చర్యలకు ఉపక్రమించిందా ప్రభుత్వం అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అండ్ అలాగే జరుగుతున్న పరిణామాలకి కారణాలు ఏంటి అనే విషయాలన్నిటికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, పోలీస్ శాఖలో పనితీరు మార్చుకొని ఉన్నతాధికారుల మీద వేటు పడుతుందంటూ కూడా గతంలో డీజీపీ సివి చేసిన వ్యాఖ్యలు 48 గంటలు గడవక ముందే కూడా పోలీస్ శాఖలో ఒక ఉన్నతాధికారిపై ఇటు ఆ డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ చర్యలు తీసుకోవడం ప్రస్తుతానికైతే తెలంగాణ పోలీస్ శాఖలో హాట్ టాపిక్గా అన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం వరంగల్ కేంద్రంగా జరిగిన మీటింగ్లో పలువురు ఐపీఎస్లు పనితీరు మార్చుకోవట్లేదు, అవినీతి ఆరోపణలు ఎక్కువ అవుతున్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా తాజాగా జోగులాంబ గద్వాల సంబంధించిన రేంజ్కి సంబంధించి డిఐజీ జిహెచ్ చౌహాన్ మీద వేటు పడినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆయనని డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా వెలువడిన పరిస్థితి. దీనికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు సంబంధించి కూడా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా నేరుగా జిల్లా పర్యటన చేసి కూడా అక్కడ ఐపీఎస్ల పనితీరు మీద కూడా స్వయంగా తెలుసుకున్న ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొంత సీరియస్ కూడా అయ్యారు. పోలీసుల పనితీరుకు సంబంధించి కావచ్చు, అవినీతి ఆరోపణలు, అధికార పార్టీకి సంబంధించిన అండదండలతో కొంతమంది ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నట్టు కూడా ఆయన ఇంటర్నల్గా ఆరోపణలు చేశారు. తాజాగా వరంగల్లో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొంత చర్చ కొనసాగుతున్న వేళ కూడా జోగులాంబ గద్వాల రేంజ్కు సంబంధించి డిఐజీ చౌహాన్ మీద ఆయన వేటు వేయడం ప్రస్తుతానికైతే హాట్ టాపిక్గా మారినట్టు చెప్పాల్సి ఉంది. మరొక ముగ్గురు ఐపీఎస్ల మీద కూడా వేటు పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల్లో అంటే మరొక వారం 10 రోజుల్లో కూడా చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించిన పలువురు ఐపీఎస్ల మీద కూడా చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న అంశాలను కూడా ఒకసారి పరిశీలిస్తే ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ సంబంధించిన ఐపీఎస్ల చర్యలు కూడా తప్పు అంటూ కూడా ఆయన సీరియస్ కామెంట్ చేసిన కొన్ని గంటలకే జోగులాంబ రేంజ్కి సంబంధించిన డిఐజీ చౌహాన్ మీద వేటు వేయడం ప్రస్తుతానికైతే హాట్ టాపిక్గా మారింది. కాబట్టి మరొక ముగ్గురు ఎవరనే ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా వారి మీద చర్యలకు సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి వద్ద కూడా వారికి సంబంధించిన వ్యవహార శైలి కావచ్చు, వారి అవినీతి ఆరోపణలకు సంబంధించిన పూర్తి రిపోర్టు కూడా వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఆగస్టు 15 తర్వాత చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు ఇటు డిఎస్పీ స్థాయికి సంబంధించిన ర్యాంక్ ఆఫీసర్ల మీద కూడా వేటుపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో డీజీపీగా బాధ్యత చేపట్టిన తర్వాత కూడా నేరుగా ఉత్తర తెలంగాణలోని 3 జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాలలో కూడా నేరుగా ఆయన పర్యటించి అక్కడ పోలీసుల పనితీరు అంశం కావచ్చు, కొంత సొంత రిపోర్ట్తో కూడా సమీక్ష చేసిన నేపథ్యంలో కూడా హెచ్చరికలు జారీ చేశారు. కానీ అప్పటికి ఇంకా వారు పనితీరు మార్చుకోవట్లేదంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇక ముగ్గురు ఐపీఎస్తో పాటు మరొక కొంతమంది డిఎస్పీల పనితీరు మీద కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణల్లో కూరుకున్నట్టుగా ఇప్పటికే పక్కా రిపోర్ట్ను డీజీపీ ఆఫీస్కు చేరినట్టుగా తెలుస్తుంది. కాబట్టి త్వరలో ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు నాన్ క్యాడర్కి సంబంధించిన డిఎస్పీల మీద కూడా వేటుపడే
అవకాశం తెలుస్తుంది. ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించిన పలువురు డిఎస్పీల మీద వేటు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో అవినీతి ఆరోపణలు పెరిగిపోవడం, అధికార పార్టీ అండదండ చూసుకొని చాలా చోట్ల కూడా ఇష్టారాజ్యంగా ఇటు అంటే చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్నట్టుగా ఇప్పటికే, ఎందుకంటే సివి ఆనంద్ ఆయన చార్జ్ తీసుకున్న రోజు కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. పోలీస్ వ్యవస్థకు సంబంధించి కూడా ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా పోలీసు ఉన్నతాధికారులు పనిచేయాలని చెప్పారు. తను ఎవరైతే నిర్లక్ష్యం వహించినా కానీ పోలీస్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం కూడా వేటు వేస్తాను, చర్యలు ఖచ్చితంగా తీసుకుంటా అంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో కూడా అనుకున్నట్టుగానే ఆయన మొదటి నుంచి కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే డిఐజీ స్థాయి సంబంధించిన అధికారిని డీజీపీ ఆఫీస్కు అంటే అటాచ్ చేయడం, ఆ తర్వాత నలుగురు డిఎస్పీలకు సంబంధించి కూడా ఇప్పటికే చర్యలకు రంగం సిద్ధం చేసుకోవడం తెలంగాణ పోలీస్ శాఖలో హాట్ టాపిక్గా మనకి చెప్పుకొస్తుంది. కాబట్టి ఆ నలుగురు ఆ డిఎస్పీ మీద వేటు ఉంటుందా, అటాచ్ చేస్తారన్నది కూడా ప్రస్తుతానికైతే మనం చూడాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.